హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఒక రియల్గా జరిగిన స్టోరీ అండి. ఎవరితోనైనా మనం మంచిగా ఉండాలి. మాకు తెలిసిన ఒక ఆవిడ పైలోకానికి వెళ్ళిందండి. ఆవిడ తన బంధువులకు చాలా చూసింది, చాలా చేసింది. తన చివరి క్షణాల్లో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చివరిదాకా అంత్యక్రియల్లో తోడయ్యారు. తన బంధువులు చివరి క్షణాల్లో రాలేకపోయారు. సొంత తమ్ముడు, సొంత చెల్లె వాళ్ళు రాలేకపోయారు. ఇంటి పక్క వాళ్ళు అంత్యక్రియలు చేసి ఎంతో పుణ్యం మూట కట్టుకున్నారు. ఆవిడకు ఎంతో డబ్బు ఉన్నా కానీ ఆమెని పాడమోయడానికి ఇద్దరు తక్కువైతే ఇంటి పక్క వాళ్ళు వచ్చి ఆమె పాడను మోసారండి. చాలా బాధాకరం. అంత్యక్రియల్లో బయటి వాళ్ళు పాల్గొన్నారు. ఆవిడ ఒకప్పుడు మహారాణిలాగా జీవించిందండి. ఆభరణాలు, డబ్బులు, అంతస్తులు, ఆస్తులు చాలా ఉన్నాయి. కానీ ఆమె చివరి క్షణాల్లో ఒక బికారిలాగా వెళ్ళింది. మనం ఎన్నో ఆస్తులు, అంతస్తులు, డబ్బులు ఉన్నా కానీ మనము పైలోకానికి వెళ్ళినప్పుడు ఏమీ వెళ్ళలేము. అందుకని ఉన్నప్పుడు మనము అందరినీ, ఒక నలుగురిని సంపాదించుకోవాలండి. మంచితనం, మానవత్వం కంపల్సరీ ఇప్పటికైనా ఉన్నాయని నేనైతే ఒప్పుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఏం చేసినా చేయకున్నా ఎవరైనా సావులో అయితే కంపల్సరీ చేయాలండి. అది చాలా పుణ్యం అండి అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.